ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథః తృతీయోధ్యాయః అతః తృతీయోధ్యాయః కర్మయోగః. కర్మయోగః. అర్జున ఉవాచ అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా లోకేస్మిన్ ద్వివిధా నిష్ట పురా ప్రోక్తా మయా నఘ. పురా ప్రోక్త మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోऽస్తు తే. నైష్కర్మ్యం పురుషోస్నుతే నత సన్యసనాదేవ న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. జాతు తిష్టత్య కర్మకృత్. కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా నిత్యాచారస్య ఉచ్యతే. నిత్యాచారస్స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున. నియమ్యారభతే అర్జున. కర్మేంద్రియై కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే. అసక్తస్స విశిష్యతే. నియతం కురు కర్మత్వం నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః. కర్మజాయో హ్యకర్మణః. శరీరయాత్రా అపి చ తే శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. న ప్రసిద్ధ్యేద కర్మణః. జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి ఈ ఘోరమైన కురుక్షేత్ర యుద్ధం ఎందుకు? ఈ అస్పష్టమైన ఉపదేశంతో బుద్ధి అయోమయంలో పడుతుంది. దేనివలన అయితే అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో ఆ మార్గం నిశ్చయాత్మకంగా ఏమిటి? భగవత్ ప్రాప్తికి అంటే జ్ఞానోదయమునకు 2 మార్గములు భగవానునిచే ఇంతకు పూర్వమే చెప్పబడినవి. ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గం. మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి అంటే ప్రతిక్రియల నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం బాహ్య అంటే భౌతిక సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందలేడు. ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే అంటే త్రిగుణములచే ప్రేరేపితమై కర్మలు చేయవలసే ఉండును. బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. కానీ తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి
కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా చాలా శ్రేష్ఠులు. కాబట్టి వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.